నమస్తే. బంగ్లాదేశ్లో మరికొద్ది రోజుల్లో షరియా చట్టం అమలు కాబోతోందా అంటే అమలైనా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనిపిస్తోంది. తాజాగా అక్కడ జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే అదే అనుమానం కలుగుతోంది. అక్కడ ఉన్నటువంటి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నాయి. భారత వ్యతిరేకి ఉస్మాన్ హాడీ మరణం తర్వాత, అతని అంత్యక్రియలు పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున ఇస్లామిక్ యాక్టివిస్టులు, రాడికలైజ్డ్ ఇస్లామిస్టులు పెద్ద ఎత్తున అక్కడ బంగ్లాదేశ్ నేషనల్ పార్లమెంటు పైన దాడి చేశారు. దాని లోపలికి ప్రవేశించారు. పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. వాళ్ళు చేసినటువంటి నినాదాలు ఏంటంటే ఇస్లామిక్ షరియా చట్టం దేశంలో అమలు చేయాలి. ఇది షరియా చట్టాన్ని బంగ్లాదేశ్లో అమలు చేయాలి. అలాగే నాన్ ముస్లిమ్స్ అందరినీ కూడా ఇస్లాం మతంలోకి మార్చేయాలి. లేకపోతే ఇక్కడ వాళ్ళు ఉండడానికి అనుమతి ఇవ్వకూడదు. ఇది ఒక పెద్ద స్లోగన్స్ చేస్తూ ఉన్నారు అక్కడ విద్యార్థి సంఘాల నాయకులు. అంటే హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, మెజారిటీ ఈ రెండు కమ్యూనిటీలు ఎక్కువ ఉంటాయి అక్కడ. హిందువులు కూడా గతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉండేవారు. ప్రతి ఏటా తగ్గిపోతూ వస్తున్నారు. రకరకాల దాడులు, వేరు కన్వర్షన్స్, బలవంతపు మత మార్పులు, దాడుల కారణంగా చాలామంది హిందువులు చనిపోయారు, కొంతమంది మతం మారిపోయారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా, ఉన్న వాళ్ళని కూడా, నాన్ ముస్లిమ్స్ అందరినీ కూడా ఇస్లాం మతంలోకి మార్చేయాలి, కన్వర్ట్ చేయాలి. అలాగే వీటితో పాటు హిందూ ఆలయాలు కానీ, చర్చిలు కానీ ధ్వంసం చేయాలి. అవేమీ కూడా, అలాంటి ఆనవాళ్ళు ఏమీ కూడా బంగ్లాదేశ్లో కనిపించడానికి వీల్లేదంటూ విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పార్లమెంటుపై దాడి చేస్తూ నినాదాలు చేసినటువంటి వేల సంఖ్యలో ప్రజలు. వీలైతే విజువల్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక సంఘటన. రెండోది, గత వారం 10 రోజుల నుంచి కూడా నాన్ ముస్లిమ్స్పై దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. పర్టికులర్గా క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయి. క్రిస్టియన్లపై కంటే కూడా హిందువులపై ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ఉస్మాన్ హాడీ ఆ పొలిటికల్ యాక్టివిస్ట్ చనిపోయిన తర్వాత దాన్ని భారత్ పైకి నెట్టేటువంటి ప్రయత్నం భారతే చేయించిందని. కానీ రీసెంట్గా వస్తున్నటువంటి అప్డేట్స్ చూస్తుంటే అది అతని హత్యకు భారత్కి ఎలాంటి సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ రిఫ్ట్స్ వలనే, విద్యార్థి సంఘాలలో ఉన్నటువంటి అనైక్యత, ఆ ఇంటర్నల్ క్లాషెస్ వలనే అతని హత్య జరిగిందని చెప్పి ఇప్పుడే మనకి కొన్ని రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. బంగ్లా నేషనల్ పార్టీకి, ఖలీదా జియా పార్టీకి చెందినటువంటి కొంతమంది బహుశా ఈ హత్య వెనక ఉండొచ్చు అని చెప్పి తాజాగా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒక 7గురిని అదుపులోకి కూడా తీసుకున్నారు. కానీ ఇదంతా ఒక ప్లాన్డ్, ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ లాగా కనిపిస్తోంది. అతన్ని చంపేసి ఆ యొక్క హత్యని భారతదేశానిపైకి నెట్టాలి, భారత్ పైన ఆరోపణలు చేయాలి, తద్వారా హిందువులపై దాడులు చేయాలనేది చాలా స్పష్టంగా ఈ కుట్ర ద్వారా అర్థమవుతోంది. అండ్ రీసెంట్గా మరొక ఇన్సిడెంట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద చక్కర్లు కొట్టింది. ఒక క్రిస్టియన్ మహిళ ఆటోలో వెళ్తోంది బంగ్లాదేశ్లో. ఆమె వెంటపడ్డారు కొంతమంది దుండగులు, యువకులు. వెంటపడి ఆమెను కూడా మీరు ఎందుకు హిజాబ్ ధరించలేదు అంటూ ఆమెపై అఘాయిత్యం చేసినంత పని చేశారు, భౌతిక దాడి చేశారు. సో నాన్ ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు బంగ్లాదేశ్లో ఇక బ్రతకడం చాలా కష్టం, అసాధ్యం అనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఈ ఇన్సిడెంట్, ఈ క్రిస్టియన్ మహిళపై దాడి జరగడానికి కంటే ఒక 2-3 రోజుల ముందు ఓ హిందూ మహిళకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. ఏదో మార్కెట్లో ఉన్నప్పుడు మీరు హిజాబ్ ఎందుకు ధరించలేదు, ఇది ముస్లిం కంట్రీ, ఇక్కడ మీరు బ్రతకాలంటే, ఇక్కడ మీరు జీవించాలంటే తప్పనిసరిగా మీరు ఈ ముస్లిం కంట్రీకి సంబంధించినటువంటి నియమాలు, షరియాలని మీరు పాటించాలి, మీరు హిజాబ్ ధరించాలి, లేకపోతే వీధుల్లో తిరగకూడదు, అసలు తిరగనివ్వం అంటూ ఓ హిందూ మహిళను కూడా అదేవిధంగా భౌతిక దాడి చేసినటువంటి పరిస్థితి. అలాగే అదే అనుభవం క్రిస్టియన్ మహిళకు కూడా ఎదురైంది. సో ఈ మొహమ్మద్ యూనస్, జమాతే ఇస్లామీ కలిసి బలవంతంగా షరియా చట్టాన్ని బంగ్లాదేశ్లోకి తీసుకురావాలని చూస్తున్నారా? ఇన్ని దాడులు జరుగుతుంటే మొహమ్మద్ యూనస్ చేతులు ముడుచుకొని ఏం చేస్తున్నారు? ఏదో తూతూ మంత్రంగా చర్యలు ఉన్నాయి తప్పితే నిజంగా చిత్తశుద్ధి అనేది ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా డ్రామా. ఆ తూతూ మంత్రంగా తీసుకున్న చర్య కూడా అంత డ్రామా. అతన్ని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది అమెరికా. సో అతను ఏ నిర్ణయం తీసుకున్నా అమెరికాతో కన్సల్ట్ చేయకుండా, డీప్ స్టేట్తో కన్సల్ట్ చేయకుండా మొహమ్మద్ యూనస్ ఎలాంటి నిర్ణయం తీసుకోడు. ఇప్పుడు ఈ జరుగుతున్న డ్రామా అంతా కూడా బహుశా ఫిబ్రవరిలో ఎన్నికలు జరగకుండా ఆపు చేయడానికి, వచ్చే డిసెంబర్ నాటి వరకు కూడా ఏదో ఒకలాగా నడిపించాలి కదా, ఇలాంటి హింసాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదు అనేటువంటి ఇమేజ్ తీసుకురావాలని చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అండ్ ఈరోజు రీసెంట్గా మరొక విద్యార్థి నాయకుడి పైన కాల్పులు జరిపారు. అతను బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీకి చెందినటువంటి నాయకుడు అని చెప్తున్నారు. మొతాలెబ్ సికదార్, అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా జరుగుతుంటే అది ఇంటర్నల్ క్లాషెస్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉస్మాన్ హాడీపై జరిగినటువంటి హత్యాయత్నము, తర్వాత 1-2 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అల్లర్లు ఇంకా పెరిగిపోయినాయి, ఈ దాడులు ఇంకా పెరిగిపోయినాయి. ఈరోజు మరొక స్టూడెంట్ యూనియన్ లీడర్ పైన హత్యాయత్నం జరిగింది. అంటే ఇప్పుడు 1971లో
బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్తో యుద్ధం చేసి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ ఆ దేశం భారతదేశం పెట్టినటువంటి భిక్ష. ఆ కృతజ్ఞత కూడా ఈ రోజున బంగ్లాదేశ్కి లేకుండా పాకిస్తాన్తో చేతులు కలిపి ఎవరైతే తమపై దాడులు చేశారో, ఏ దేశం అయితే తమ మీద దాడులు చేసిందో ఆ పాకిస్తాన్తో అంటగాగి ఈ రోజున భారతదేశాన్ని ముక్కలు చేయడానికి ఈ 7 స్టేట్స్ అంటారు, 7 సిస్టర్ స్టేట్స్ అంటారు, ఈశాన్య రాష్ట్రాలు. ఈ ఈశాన్య రాష్ట్రాలను ముక్కలు చేస్తాం, గ్రేటర్ బంగ్లా అంటూ రకరకాల పిచ్చి వాదనలు, పిచ్చి డైలాగులు కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మొహమ్మద్ యూనస్ కూడా అదే భావనతో ఉన్నాడు. ఉన్నటువంటి ఈ జమాతే ఇస్లాం కానీ మిగిలిన పొలిటికల్ పార్టీస్ కూడా అదే ఐడియాలజీతో, అదే ఆలోచనతో ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే బంగ్లాదేశ్కి భారత్ పట్ల కృతజ్ఞత అనేది ఏమాత్రం లేకుండా పోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. షేక్ హసీనా ఉన్నప్పుడు ఎంతో కొంత బెటర్, ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కదా. ఆమె ఇప్పుడు ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. అయితే చివరిగా వీడియో ముగించే ముందు షరియా లా అమలు చేయడానికి బంగ్లాదేశ్లో చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. షరియా చట్టం కనుక అమలైతే ఏం జరుగుతుంది? చాలా కరుడుగట్టినటువంటి ఇస్లామిక్ నేషన్సే ఈ మధ్య కాలంలో మోడరేట్ ముస్లిం కంట్రీస్గా మారేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రపంచంతో మిగిలిన దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటూ ఆ ప్రయత్నం జరుగుతోంది. పూర్తిగా మారిపోలేదు కానీ కొంతవరకు ఆ ప్రయత్నం జరుగుతుంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్లో, మన పక్క దేశంలో షరియా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏం జరుగుతుందంటే డెఫినెట్గా మరొకసారి దేశం మరొక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. మిగిలిన నాన్ ముస్లిమ్స్ అందరూ కూడా సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా, అంటే ఇంకా మనం హార్ష్గా చెప్పాలంటే ఒక బానిసల్లాగా బ్రతకాల్సి ఉంటుంది. ఒకటే నినాదం, గతంలో ఏదైతే ఉండేదో మతం మారు, లేకపోతే పారిపో, లేకపోతే చచ్చిపో, ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇంతకుమించి వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు. గతంలో జమ్మూ కాశ్మీర్లో కశ్మీరీ పండిట్స్ పైన ఇదే నినాదాలు చేసి ఊచకోత కోసారు. మీరు ఇక్కడ బ్రతకాలి అంటే, జమ్మూ కాశ్మీర్లో బ్రతకాలంటే ఈధర్ మీరు మతం మార్చుకోవాలి, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మా చేతిలో చచ్చిపోవాలి. 3 ఆప్షన్స్, ఇంతకుమించి వేరే ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఈరోజు అదే నినాదం వినిపిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మత ఛాందసవాదులు, రాడికలైజ్డ్ ఇస్లామిస్టులు. అదే నినాదాలు వినిపిస్తున్నారు. సెకండ్ క్లాస్ పౌరులాగా బ్రతకాల్సి ఉంటుంది, బహుశా గతంలో ఉండే జిజియా పన్ను లాంటిది కట్టాలి అనేటువంటి అది కూడా తీసుకురావచ్చు, బురకాలు ధరించాలి. ముఖ్యంగా జెండర్ ఈక్వాలిటీ అనేది అస్సలు ఉండదు, మహిళల హక్కులు అనేటువంటి మాట అసలు వినిపించదు. చాలా వాళ్ళు కూడా బానిసల్లాగానే బ్రతకాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఇది చాలా సీరియస్ కన్సర్న్ భారత్కి. ఎందుకంటే సరే ఆ దేశంలో ఇంటర్నల్ మ్యాటర్ ఏ చట్టమైనా అమలు చేసుకునేవ్వండి అనడానికి లేదు. అక్కడ ఉన్నటువంటి హిందూ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత భారత్పై ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్. మరి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి దిశగా భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, హిందూ కమ్యూనిటీ, హిందూ సమాజం ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. మరి మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా తెలియచేయండి. అక్కడ షరియా చట్టం అమలైతే ఆ ప్రభావం మన దేశంపై ఎలా ఉండబోతోంది, అక్కడ పరిస్థితి ఎలా మారేటువంటి అవకాశం ఉంది, అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు అంటే పర్టికులర్గా హిందువులు ఎలాంటి పరిస్థితిలో ఇరుక్కుపోతారు, వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, దీనికి సంబంధించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.